హాయ్ హలో నమస్తే మిత్రులారా. ఈరోజు మహాతల్లి ముత్యాలమ్మ, సత్యమైన తల్లి పోలేరమ్మ, కనుపూరు ముత్యాలమ్మ గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశంలో తిరుపతి జిల్లా గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల మధ్యలో వెలసి ఉన్న కనుపూరు ముత్యాలమ్మ గురించి తెలుసుకుందాం. మానవుని ఆటవిక దశలో పూజా స్వరూపం ఎలా ఉండేదో చెప్పాలంటే నిదర్శనం కనుపూరు ముత్యాలమ్మ జాతర లేదా పోలేరమ్మ జాతర. కనుపూరు అమ్మ దేవతలు ముత్యాలమ్మ, పోలేరమ్మలు ఆహారాన్నిచ్చే వ్యవసాయ దేవతలు. ఒకానొకప్పుడు ఈ విధంగా ఉంటే ఎలా బతకటం, ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ఆలోచిస్తుండగా ఊరి పెద్ద గారికి పోలేరమ్మ కలలో వచ్చి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 100 మంది అక్కా చెల్లెళ్ళం ఇక్కడ కొలువై ఉన్నాం, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. అయితే మా చెల్లెలు ముత్యాలమ్మకు గుడి కట్టి కొలువులు చేయండి, సంవత్సరానికోసారి నాకు జాతర జరిపించండి, ఈ ఊరు కళకళలాడుతుంది అని చెప్పిందట. అప్పుడు ఆమె చెప్పిన ప్రదేశంలో ముత్యాలమ్మ శిలను పెట్టి పూజించేవారట. తరువాత చుట్టూ ఎర్రమట్టితో గోడలు పెట్టి దానిపై తాటాకుతో కప్పి అమ్మవారిని పూజిస్తూ వచ్చారు. 70-80 సంవత్సరాల క్రింద దాకా గుడి ఇలాగే ఉండేదని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ ఆ రోజుల్లో పూజించిన శిల గర్భగుడిలోనే అమ్మవారి విగ్రహానికి ఎడమ పక్కన ప్రతిష్ఠించబడి పుట్టుశిల రూపంలో ఉన్నది. పద్దెనిమిదిన్నర కులం వాళ్ళు ఈమె జాతర జరుపుతారని పోలేరమ్మే, అదిగో అమ్మవారు పోలేరమ్మ గారు ఒక సందర్భంలో చెప్పిందట అని పెద్దలు ఒక కథనంలో చెబుతారు. పోలేరమ్మ జాతర ప్రతి ఏటా ఉగాది ముందు వారం రోజులు జరుగుతుంది. ఆదిమవాసుల కాలం నుండి నేటి వరకు సామాన్య ప్రజల చేత పూజలందుకునే శక్తి దేవతలు శిష్ట దేవతలుగా మారుతున్నారు. ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, చెంగాళమ్మ, ఇరుగాళమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, గంగమ్మ, కలుగోళమ్మ, అంకమ్మ ఇలా దాదాపు వైదిక జనపద రీతులలో కొలవబడుతున్నారు. అదుగు ఆయనే ముత్యాలమ్మ వారి గణాచారి సాయి మోహన గారు. వీళ్ళ తాతల తండ్రుల కాలం నుండి వీరే గణాచారిగా వస్తున్నారు. ఆ జాతరప్పుడు అమ్మవారి వేషధారణతో గణాచారి ఈ తంతు అంతా నిర్వహిస్తూ ఉంటారు. ఇదిగో పోలేరమ్మ ఆరంభ రోజుల్లో ఇక్కడే కొలువై ఉండేది. తరువాత గుడి విస్తరించి కొత్తగా నిర్మించబడ్డ తరువాత పోలేరమ్మను ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారే పోలేరమ్మవారు. ఈ గణాచారి వారి తాతగారు గారు అయినటువంటి శ్రీ పోలిశెట్టి గారు తరువాత 3వ తరానికి ఈయన అస్తిగిరి సాయి మోహన్ గారు అమ్మవారికి నిత్యం దీపారాధన, వారే అర్చకులు, వారే గణాచారి, వారే అమ్మవారి దగ్గర ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు చేసి వచ్చిన వారందరికీ హారతులిస్తుంటారు. చూడండి, ఈమె పోలేరమ్మ. కనుపూరులోనే ముత్యాలమ్మ గుడి, అక్కడ పెద్ద దేవస్థానం, ఇక్కడ పోలేరమ్మవారు వెలసి ఉన్నారు.
ఆ గణాచారి వారే హారతలిచ్చి వచ్చిన వారందరికీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలనేదే వారి కోరిక. ఈవిడ అస్తిగిరి పోలీసు గారి రెండవ కుమార్తె. వీరు చెన్నైలో ఉంటున్నారు.